మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నేను మీ గోపి. బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. అఘోరి మళ్ళీ అఘోరి పేరు స్క్రీన్ మీదకి రావడం జరిగింది. ఎందుకంటే అఘోరి హైదరాబాద్లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేసిన రోజు ఆమెను హైదరాబాద్ నుంచి తరలించారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా ఆమె సేమ్ ఇదే విధంగా ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమె ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అదేవిధంగా ఆమె కారు మీద పెట్రోల్ పోసుకొని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం చూసాము. అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అఘోరి ఈరోజు ఒక సంచలన వీడియో అయితే బయటికి రావడం జరిగింది. అఘోరికి గడ్డం వేసారు ఉన్నట్టుగా, అదేవిధంగా ఆమె చెస్ట్కి ఏమీ లేనట్టుగా, మెల్లో రుద్రాక్షలు ధరించినట్టు, కానీ కారు మార్చింది. అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఉండడం జరిగింది. సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాల మీసాలా ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది. సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి స్క్రోల్ అవుతుంది కదా, ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అఘోరికి గడ్డాలు మీసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. సో ఇది నిజమా ఫేక్ అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే అఘోరికి గడ్డాలు మీసాలు వచ్చాయన్నట్టుగా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియో అఘోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి నేను వచ్చా. వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా? వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చిన ఎవరి ఇళ్ళకి ఎవరితో మాట్లాడినా నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా. రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిళ్ళు, ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం కారు దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు. మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా? వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు. మరి ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా? ఆయన గ్యారంటీ సంతకం తీసుకుంటాం. ఆయన పేపర్ రాసిస్తాడు. నేను రాసిస్తా. అది కావాలి నాకు. నేను రాసిస్తా. బస్తీ కోసం నాకు కావాలి. వాడుకోండి చదవకండి. నిమ్మకాయలు పట్టుకొని ఏం చేయండి? నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి? తమ్ముడాట ఇప్పుడు సడన్ కొద్దిగా దిష్టి అంటే దిష్టి తీసుకున్నాను. దిష్టి తీయద్దా? ఇప్పుడు ఆడబిడ్డ నువ్వు ఉన్నావు, నీ ఇంటికి నేను వచ్చాను, నేను దిష్టి తీయాలి. మరి ఇంకా నేను పడేసి ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు ఎట్లా చెప్తాను? సార్ ఏమంటా అండి, మాకు మంచిగా అంగీకరించమంటాను. సార్ ఏమంటారు? సార్ అడిగినమాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా. నువ్వు అమ్మా ఎందుకు మీరు కస్టడీ సార్? నాకు అర్థమైతలేదు. వీళ్ళ సేఫ్ చేస్తారా? వీళ్ళ పంపిస్తారా? వీళ్ళని పంపిస్తారా సార్ మీరు? ఏ చుట్టాలు లేదు. నీకు అన్నని కావాలి. నువ్వు అన్నమైతే బట్టలు వేసుకొని రావాలి. అన్నమైతే నువ్వు గిట్ల కాదా చూడు. వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచిన గానీ మధ్యలో కులాన్ని పిలిచిన గానీ మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని, అవునా? వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు. మరి వాడల నడవదు అట్లా. అవి వాడలు అట్లా నడవది. బోకర్తనాలు నడవాయి. ఇక్కడ ఎవరు బోకర్తనం? అది బోకర్తనమే అంటారు దీన్ని. దీని బోకరని కాకపోతే మంచోడు లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకోపోవడం, నిశ్శబ్దంగా తీసుకొచ్చుడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే. పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు? నువ్వు తల్లి పంపిస్తుంది. ఏ వాడేం చేస్తాడు? గాడి నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు.
సైలెన్స్ ప్లీజ్ దయచేసి చెప్పండి మరి రాదు అడుగు ఇంట్లో పోను. దయచేసి ఎందుకంటే మీకున్న మీ భక్తి మీ స్వామి స్మరణలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు మీరు ఎక్కడైనా మీకు చట్ట సరే ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, మీరందరూ బట్టలు ఇవ్వన్నారు కదా, నేను చెప్తున్నా కదా, నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు, నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన. ఉంటే ఉండు బాబు, నేను అడ్డంటలేము. నీ నా దేవుడు గురించి భక్తుడు మీకు కావచ్చు, నేను అదంతా నీ అవసరం గురించి అమ్మా. నేను నా తమ్ముడు గురించి వచ్చిన, ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా, నేను పూజకు తెప్పించుకున్నా, మళ్ళీ దించాను. దీనికి మించి వేరే నువ్వు మళ్ళీ రావద్దు. ఎవరు అత్త మాత్రం నువ్వు దిగు. నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ రావద్దు. నువ్వు పట్టుకొని పో. పట్టుకొని పో, నీ బాగానే అంటే నీ ఊర్లో పట్టుకొని పోయినా నువ్వు ఏమైనా చేస్తావు. నువ్వు అచ్చు రాయబారం ఇక్కడ నడవది. లౌకిక శిక్షణ ఉంటది నాకు తెలుసా. ఊరు గొడ్డు పోయిందా మొత్తానికి? అంటే ఇక్కడ లవ్ చేసుకున్న వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారా? గాజులు పెట్టుకొని లేరు ఈడ. నేను పెట్టుకున్నా తండ్రి, ఏంది? నాకున్నాయి అంటున్నా నేను. నీకున్నాయా బడిగా నచ్చిన అరే ఆగో బడిగా నచ్చినావు స్వామి బయటిది మీకోసం వచ్చిన స్వామి. అయితే ఏంటంటే విషయం చెప్తాంటవా ఏదంటే